నెక్స్ట్ ఎవరు వస్తే బాగుండు? జగన్ వస్తాడు. ఎందుకని బాబా? ఎందుకని అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి జగన్ వస్తాడు మేము అనుకుంటున్నాం. జగన్ వచ్చి మీకు అన్ని పథకాలు కానీ అన్ని అన్నీ అంత అద్భుతంగా ఏమేమంది ఏమేమంది ఏమేమింది మాకు మాకు ఆయన ఏమి ఇచ్చినాడో అన్ని అద్భుతున్నాయి. ఆ పథకాల వల్ల ప్రజలు సోమవారం అవుతున్నారు కదా. పథకాల వల్ల ప్రజలు సోమవారం అవుతున్నారు. ఎవడో సోమరైతే అందరూ సోమరైతారా? మరి కావట్లేదా? ఏం లేదు. మా చంద్రబాబు పవన్ కలిసి వస్తున్నారు ఇదాపా. కలిసి రాకుంటే వాళ్ళైనా ఎవరైనా రాని వచ్చేది జగన్. వాళ్ళతో కలిసి రావడం జగన్ గారు భయపడుతున్నాడు కదా. ఏం భయపడలేదు. జగన్ మేము జగన్ మీరు తోడు అన్నారు. మా చంద్రబాబు నన్ను నమ్మండి సార్ ఇంకా నేను మెరుగైన పథకాలు ఇస్తా అన్నారు చంద్రబాబు. వాళ్ళదేమో కథలే మాకు అవసరం లేదు. నమ్ముతారు చంద్రబాబుని? చంద్రబాబు నమ్ముతారు ప్రజలు ఇదాపా? ఏం నమ్ముతారో మేము మాత్రం నమ్మలే. అభిమానం అంతే. అంతే అభిమానం. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. రౌడీ జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నాడు పవన్ కళ్యాణ్. అనుకునే వాళ్ళే అనుకునేలే గుండాలు. నమస్తే అమ్మా. నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తామని జగన్ వస్తే బాగుంది. మళ్ళీ జగన్ బాగా వచ్చేది మేలు పథకాలు రావట్లేదు మీకు? వచ్చాయి. ఏమేమి వస్తున్నాయి? చేనువి పింఛన్ వచ్చేది మా ఆయనకు అంతే. పింఛన్ 3000 చేసింది నెలనే కాదు పోయిన నెలనే కాదు జనవరి నెల ఎలా ఉంది? 3000 పింఛన్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ నీకు ఎవరు వస్తుంది? జగన్ వస్తుంది చంద్రబాబు వస్తుంది? జగన్ వచ్చేనే మేలు. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా, అలా ఉందా? ఏడా లేదు. అలా ఏం లేదు. పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయా? పార్టీ ఫీలింగ్ భేదం అంటే ఏం లేకుండా అందరికి ఇస్తున్నారు. అందరికి మీరే జగన్ అంటారు. జగన్ వస్తే బాగానే ఉంటుంది. పింఛన్ ఎలా చేస్తారు? ఇంటికి వచ్చేస్తున్నారా? ఇచ్చండి నేను చండాలి తింటున్నాం. తింటున్నాం. మాకు చేను లేదు చెట్టు లేదు అట్టనే బతుకుతాను ఆయన పింఛన్తో. పింఛన్ 3000 ఇచ్చి ఎలా ఉంది నీకు? పింఛన్ 3000 చేసి ఎలా ఉంది నీకు? చాలు 3000 ఎలా అనిపిస్తుంది? జగనే రావాలనుకుంటా. మరి జగన్ దాకా ఓడిస్తే చంద్రబాబు అన్నాడు ఓడిగలడా? ఆడ ఓడిచ్చాడు ఏమడు మోసం అన్నీ అప్పతడుతోనా. నేను చెప్తాలే నేను ఎచ్చలే అంటాడు. నా ఆలోచన నాటికి ఏమో దేవుంది ఆయా పర్వాలేదు ఆయన ఎప్పుడు గెలుస్తాడు? జగనే వస్తాడు. గెలిచాలనే కొద్ది దేవతలు మొక్కుతాను. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా. నచ్చడం వాళ్ళు అంటారు మామూలే. ఇప్పుడు నీకు నాకు మంచిగా మా పిల్లడు మంచివాడు అమ్మ అంటాం. సరిపోయినప్పుడు అనావట్ట దొంగనావట్ట అంటాం. నచ్చనప్పుడు ఎవరైనా అంటారు. 31 నెలలు ఏమన్నారు అమ్మ పిల్లగాడు మంచివాడు మన పిల్లగాడు అంటాం. కరెంటా కదా? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుండు? ఏం మేము జగనే రావాలనుకుంటున్నాం. జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకని మాకు పింఛన్ తీసుకుంటాం, పొదుపులు ఉన్నాము. ఆయన వచ్చే మంచిది అనుకుంటాం. పిల్లలకు అమ్మబడి పడుతుంది. రైతు భరోసా చేస్తున్నాడు. రైతులకు నష్టం వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేనే బాగుంటుంది అనుకుంటాం. ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు వారంటీర్. ఇంతకుముందు ఆడికే పోతుంటే బడికాడికి. ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు కానీ బాగుంది అంటున్నాము. బాగుండక ఏం చేస్తావు నాయన? బాగుండదు. ఆరోగ్యం బాగాలేకుండా చూపించుకుంటాము, ముసలి చేస్తాము. జగన్ సార్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పథకాలు బాగుండే పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం సచివాలయం కాటికి పోయి పనులు కానీ ఏదైనా జరుగుతున్నాయి. రేషన్ కార్డు కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ కానీ పేద విద్యార్థులకైతేనేమి అందరికి బాగా జరుగుతున్నాయి. అందరికి అందుతున్నాయి. ఒక వైసీపీ అనే కాదు, టీడీపీ లేదు, వైసీపీ లేదు, బీజేపీ లేదు. ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి. గ్రామంలో కొన్నిదేరు గ్రామంలో ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి. రైతులు కూడా బాగున్నారు. కరెంటు సమస్యలు లేవు, వాటర్ సమస్య లేదు. అందుకు జగన్ సార్ వచ్చినా మంచిది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నమ్మండి సార్, ఇంకా ఏంది నమ్ముతామండి చంద్రబాబును? ఇన్నేళ్ళు ఏం చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ఉంది. ఓడిపోయినందుకే కదా నువ్వు ఎన్ని ఈ పథకాలు చూసే కదా కాఫీ కొట్టి ఈ పొద్దు మరి జగన్ సార్ నువ్వు చూసి ఓర్వలేకనే కదా ఇవన్నీ చేస్తానేది. మరి ఎట్టేస్తారు? ఎందుకు భయపడతారు సార్? సింగల్ గా వస్తున్నాడు కదా, సింగల్ గానే చెప్తున్నాడు. మొదటి నుంచి సింగల్ గా వస్తున్నాడు. పొత్తు గిత్తు అటువంటి ఏం బలమైన పార్టీలు సార్? ఎన్నిసార్లు వచ్చినా కూడా అంతే. వాళ్ళు పోయినసారి కూడా అట్నే వచ్చినారు కదా, ఈసారి కూడా అంతే జరుగుతుంది. చంద్రబాబు ఈసారి 170 పులివెందులు మేము గెలుస్తాం. చంద్రబాబు ఓ ఎప్పుడు గెలవాలి సార్? వాళ్ళు
వాళ్ళు గెలిచి ఏం చేస్తారు పులివెందుల్లో? వాళ్ళు గెలిచినా ఏం చేయలేరు, గెలిచకపోయినా అది 100% వాస్తవం కాదు. ఎందుకంటే పులివెందుల అభివృద్ధి చూసుకోమను, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం చూసుకోమను, ఇంటర్నేషనల్ ఎక్కడైనా చూసుకోమండి. ఇప్పుడు మన ఏపీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క స్టేట్లో కానీ ఇండియా లెవెల్లో నెంబర్ 1 పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి పథకాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారు సార్? ఇన్నాళ్ళు 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వైసీపీ గుడ్డలిపి కూడదు, ఓట్లేమి తిప్పకూడదు, పవన్ కళ్యాణ్ అన్నాడు. అవన్నీ కుదరదు సార్. అవన్నీ వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి సారే. అది 100% రాసి పెట్టుకోండి.